తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. తెనాలి ఐతనగర్ సమీపంలో ఉన్నటువంటి ఫైకస్ థీమ్ పార్కును మంత్రి నాదెండ్ల మనోహర్ ఉదయాన్నే సందర్శించారు. 9 గంటల కల్లా ఈ పార్కుకు చేరుకొని ఇక్కడ పరిస్థితిని అయితే పూర్తిగా కూడా గమనించారు. అంటే ఈ ఫైకస్ పార్క్ విఎస్ఆర్ కాలేజీ పక్కనే ఉంటుంది. ఈ ఫైకస్ థీమ్ పార్క్ అనేది కూడా, ఈ పార్క్ అనేది కూడా నిర్మాణం సగంలో పూర్తిగా ఆగిపోయింది, అస్తవ్యస్తంగా ఉంది. పార్కు మొత్తంగా కూడా పూర్తిగా పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగిపోయి ఇక్కడికి వచ్చే వాకర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పిన కూడా ఇంతకాలంగా ప్రజల్లో ఒక అనుమానం అయితే ఉంది. అయితే దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించి వెంటనే ఇక్కడికి వచ్చి కూడా ఈ పార్కు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఉదయాన్నే మున్సిపల్ అధికారులను పిలిపించి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా పరిశీలించారు. అయితే తీవ్రమైనటువంటి అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి మనోహర్ ఈ పార్కును చూసిన తర్వాత. దాదాపు 15 సంవత్సరాల క్రితం తాను ఇక్కడ తెనాలికి సంబంధించి వాటర్ వర్క్స్ తీసుకొచ్చిన క్రమంలోనే ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి ఈ పిల్లలకి, పెద్దలకు ఉపయోగపడే విధంగా ఈ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాము. అప్పట్లోనే ₹1 కూడా నిధులు దీనికి మంజూరు చేశాము. అయితే గత ప్రభుత్వాలు కానివ్వండి, కొంతమంది ఈ పార్కును కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టుగా కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇటు మున్సిపల్ యంత్రాంగ నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుందని చెప్పి కూడా ఆయన చెప్తా సిబ్బందిపై కూడా కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు. అసలు ఈ పార్క్ అనేది ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పట్లోగా ఇది అందుబాటులో తీసుకొస్తారు, ఇక్కడ ఏమేమి సౌకర్యాలు కూడా ప్రజలకు కల్పిస్తారనేది కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ మాటల ద్వారానే ఒకసారి తెలుసుకుందాం. 2-3 విషయాలు మీరు ఇవన్నీ ఏంటంటే ప్రతిపాదనలు అన్నీ బాగానే ఉంటున్నాయి. వర్క్ ఎగ్జిక్యూషన్లో బాగా ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అయిపోతుంది. ఓకే, అది నాట్ యాక్సెప్టబుల్. లాస్ట్ టైం చూడండి, ₹1 తీసుకొచ్చి నేను శాంక్షన్ చేస్తే ఎట్లా చేశాను, దరిద్రంగా చేశాను. ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ డబ్బులు, ఆ భావన లేకుండా ఇవన్నీ మనం ఇట్లా వదిలేసుకుంటే ఎట్లా? మీరు ఎంఈతో కూర్చుని ఎలక్ట్రికల్ ప్లాన్ మొత్తం మీరు రెడీ చేసుకుంటే ఆ డక్టింగ్ ముందు అయిపోవాలి. ఓకేనా? ర్యాండమ్గా చేయొద్దు, ర్యాండమ్గా చేయొద్దు. ఐ డోంట్ వాంట్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్. చాలా వేస్ట్ చేశారు చంద్రబాబు గారు. పర్ఫెక్ట్గా చేయండి సార్, పర్ఫెక్ట్గా చేయండి. ముందే మీరు ఈ పెరిమీటర్ అంతా, ఈ వాకింగ్ ట్రాక్ మొత్తం లైటింగ్ ఉండాలి. హై లైటింగ్ కాదు, కింద లైటింగ్. ఓకేనా? దానికి వైరింగ్, మనం అనుకునే కొన్ని మేజర్ స్పాట్స్ ఇటువంటివి, వీటన్నిటికీ మనం ఒక మంచి ఎలక్ట్రికల్ అతన్ని పిలిపించుకుని మీరు వాళ్ళ సజెషన్ తీసుకుని ఆ పాయింట్స్ ఏమున్నాయో ఆ పాయింట్స్కి సపరేట్గా మీరు ఒక ప్లాన్ తయారు చేయాలి. ఈ లోపు మీరు ఎలక్ట్రికల్ డయాగ్రామ్స్, వాటర్ ప్లంబింగ్ సప్లై డయాగ్రామ్స్ అన్ని మనం తీసుకొచ్చిన డబ్బులు చాలు, అంతకన్నా మీరు ఎక్కువ పెట్టద్దు, వృధా చేయబాకండి. చెప్పినట్టు సార్ ఇట్లాంటి డీవియేషన్స్ కూడా స్టాప్ చేసుకొని ఇంకొక వర్క్ దాని బదులు మనం అక్కడ ఏదైనా ఐకానిక్ ఏదైనా పెడదాం, అంతేగాని ఈ మెయింటెనెన్స్ అయ్యే పనులు చేయబాకండి. మెయింటెనెన్స్ అయ్యే పనులు చేయబాకండి, అది చేయలేరు. ఓకేనా? ఈ పార్కింగ్ కరెక్ట్గా రీడిజైన్ చేయండి. యూజ్ సోలార్. మీరు ఏమంతా బిజీగా ఉంటారు నాకు అర్థం కాదు. తెనాల్లోనే ఉండాలిగా, మీ తెనాల్లోనే మీరు పనులు చేయాలిగా. ఎందుకు ప్రయారిటైజ్ చేసుకోలేరు మీరు? ఆన్గోయింగ్ వర్క్స్ ఏంటి, మనం షార్ట్ టర్మ్ ఇవ్వాల్సింది ఏంటి, ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు వర్కుల మీద? కాంట్రాక్టర్ల పైన ఆధారపడి ఉంటారా జీవితాంతం? డిపార్ట్మెంట్ చేసుకోలేమా మనం? మీరు అది ఫాలో అవ్వండి ఆ ప్రొసీజర్. క్లబ్ చేసేయండి 3-4 వర్క్లు. వేరే చోట్ల నుంచి వస్తారు కాంట్రాక్టర్లు, అంతేగాని ఇట్లా ఏదో నామకే వస్తే నడిపించాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నేను తీసుకుపోయాను సార్ టోటల్ ఏమన్నాడు, నాజిల్స్ అన్ని పోయి నాజిల్స్ క్లియర్ చేయాలి. 1,25,000 1,50,000 అన్నారు పోయినసారి లెక్క. ఎందుకు ఇంత టైం పట్టింది మీకు? ఎప్పుడు ఇనాగ్రేట్ చేసాం మనం చంద్రబాబు పార్కు? రాలేదు, మ్యూజికల్ ఫౌంటైన్ రాలేదు. వేస్ట్ మాటలు మాడబా, ఉట్టిగా ఫౌంటైన్ ఆన్ చేసావు, బోట్లు తీసుకొని అక్కడ పెట్టారు. ఏమైంది? ఎందుకు పిలవలేదు ఒక ఆపరేటర్ని? మీరు ఎందుకు పిలవలేదు? ఒక షార్ట్ టెండర్ పిలిచి ఒక ఆపరేటర్కి ఇవ్వండి. లెట్ హిమ్ చార్జ్ ₹5, ₹10, వాట్ ఎవర్, లెట్ హిమ్ మెయింటైన్ దట్. మనం దట్స్ నాట్ మెయింటెనెన్స్, ఇస్ నాట్ అవర్స్. సేఫ్టీ నార్మ్స్ ఫాలో అవ్వాలి, లైఫ్ వెస్ట్లు అవన్నీ పక్కాగా ఉండాలి, అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అది చిన్న కూడా మీకు చెప్పాలా? నాకు అర్థం కాదు. అంత సీనియర్ ఆఫీసర్లు మీరంతా. తెనాలి ప్రజలకి ప్రత్యేకంగా పార్కులు అనేవి గతంలో 40-50 సంవత్సరాల క్రితం ఉన్న ఓపెన్ స్పేసెస్,
నిరుపయోగంగా కబ్జాలకు గురై ఎవరు పట్టించుకోకుండా ప్రజలకు ఉపయోగపడని పరిస్థితులు తీసుకొచ్చే విధంగా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా జరిగిపోయింది. సో ఆ తరుణంలో చినరావూరు పార్క్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో తెనాలిలో ఈ ప్రాంతంలో కూడా ఐతానగర్ వైపు కూడా ఒక మంచి పార్క్ అభివృద్ధి చేయాలని గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఆ రోజునే ₹1 కోటి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి ఒక కొత్త పార్క్ నిర్మాణం ఎప్పుడైతే మనం ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం ప్రారంభించుకున్నామో దాంట్లోంచి ఒక భాగం తీసుకొచ్చి పార్క్ కోసం మనం కేటాయించుకుని ఆ రోజు పనులు ప్రారంభించాం. అయితే దురదృష్టకరం దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. 10 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. అప్పటి నుంచి మనం చేయాల్సిన పనులు అట్లానే ఉండిపోయినాయి. సో ఇప్పుడు కొత్త డిజైన్స్ తోటి కొత్త ప్లాన్స్ తోటి ఈ పార్క్ని ప్రజలకి సంక్రాంతి కల్లా అంకితం చేసే విధంగా దాదాపు ₹2 కోట్ల మంచి సౌకర్యాలతోటి సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ కోసం, చిన్నపిల్లలకి, మహిళలకి వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాకింగ్ కోసం, అదేవిధంగా కొన్ని కొత్త ఆలోచనలతోటి కొన్ని సౌకర్యాలు కల్పించి ఒక ఓపెన్ థియేటరు, కొత్తగా యువత ఎక్కువగా ఆడేది పికిల్ బాల్ అని ఒకటి వచ్చింది. ఆ పికిల్ బాల్ కోర్టు కూడా ఏర్పాటు చేయమని కమిషనర్ గారు చెప్పాను. సో మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కాంట్రాక్టర్తో కూర్చుని గతంలో ఉన్న ప్రతిపాదనలు ఖచ్చితంగా దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి కొత్త ప్రతిపాదనలు, కొత్త ఆలోచనలతోటి ఈ తరానికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా శరవేగంగా పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కల్లా ఈ పార్క్ని మన ప్రజలకు అంకితం చేసే విధంగా, తెనాల్లో అందరు గర్వపడే విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టు చేపట్టబోతున్నాం. అది ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ప్రతి వారం దాన్ని సమీక్షించుకుని ఖచ్చితంగా వచ్చే సంక్రాంతి కల్లా పూర్తి చేస్తాం. అంటే ప్రజలు కూడా గమనించాలి ఏ విధంగా మనం పర్యావరణం గురించి కొంతవరకు మన దృష్టి సారిస్తే ఎంత మార్పు తీసుకురాగలుగుతామని. గతంలో రోడ్ వైడనింగ్ అప్పుడు మనం పెదరావు నుంచి తెనాలి మార్గంలో రోడ్ వైడనింగ్ అప్పుడు అక్కడ ఉన్న వృక్షాలని అప్పుడు వాటిని సేవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు నాటాం. అవన్నీ వాళ్ళ అద్భుతంగా బతికి ఉన్నాయి. అంత చక్కగా మనకి ఆ వయసు గల వృక్షాలు దొరకడం కష్టం. కానీ హైదరాబాద్ విజయవాడ హైవే ఆ రోజు జిఎంఆర్ వాళ్ళు రీలొకేట్ చేస్తున్నప్పుడు అది చూసి అప్పుడున్న అధికారులని, కమిషనర్ గారిని అప్పుడు కూడా నేను చెక్ చేయమని చెప్పి సేమ్ అదే విధానంలో ఒక 3 పెద్ద వృక్షాలు తీసుకొచ్చి మనం ఇక్కడ సేవ్ చేసాం. ఈరోజు అవే మనకి నీడనిచ్చే వృక్షాలు ఈ పార్క్లో. సో ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను, మనం మొక్కలు నాటడమే కాకుండా మొక్కల్ని మనం జాగ్రత్తగా పెంచాలి, ఒక బాధ్యతగా మనం భావించాలి. ఎందుకంటే భావి తరాలకి ఉపయోగపడే విధంగా మనం మన నిధుల్ని ఖర్చు పెట్టాలి. ప్రభుత్వ నిధుల్ని వృధా కాకుండా, దుర్వినియోగం కాకుండా ప్రజలకి అంతిమంగా ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా దీన్ని ఉపయోగించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2వ విడతలో అంటే ఈ సివిల్ వర్క్స్ అయిపోగానే ఖచ్చితంగా ఎక్కడ లేని విధంగా అద్భుతమైన ఆర్నమెంటల్ ప్లాంట్స్ ప్రజలు చూసి నిజంగా మనస్ఫూర్తిగా అభినందించే విధంగా కొత్త రకమైన మొక్కలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అది 2వ విడతలో దానికోసం ప్రత్యేకంగా ఒక రోజు కూర్చుని నిపుణులు కూడా తీసుకోమని చెప్పాను, వాళ్ళ సలహాలు కూడా తీసుకోమని చెప్పాను కమిషనర్ గారికి. ఆ విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం.